అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో ఏంటంటే గత 2-3 రోజుల కిందట ఒక ప్రాంతంలో ఒక సువార్థికుడు కరపత్రాలు పంచుతుంటే కొంతమంది మత ఉగ్రవాదులు కరపత్రాలు ఇక్కడ పంచడానికి మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. అరే ఎదవల్లారా, మాకు భారత రాజ్యాంగం ఇచ్చిందిరా హక్కు. మమ్మల్ని అడిగడానికి మీరెవరు ఇచ్చారా? మీకెవరు ఇచ్చారా హక్కు? బస్ స్టాప్లో పంచితే బస్ స్టాప్లో పంచేద్దంటారు, రోడ్ల మీద పంచితే రోడ్ల మీద పంచేస్తారు, ఇండ్లలో పంచితే ఇండ్లలో పంచేద్దంటారు, ఎక్కడ నిలబడి పంచితే అక్కడ పంచేదంటే మీరెవరా మమ్మల్ని అడగటానికి? అసలు మమ్మల్ని ఆపటానికి మీరెవరు? మీకెవరు ఇచ్చారా హక్కు? మీకు ఎవరు ఇచ్చారా అడగటానికి, మమ్మల్ని ఆపటానికి? మా ఇళ్ళల్లో వచ్చి దేవుని సువార్త చెప్తారు. అరే మాకు 2 ఇచ్చారా, ఒకటి బైబిల్లో ఉంది, ఒకటి ప్రపంచ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగంలో కూడా రాసి ఉంది. మా బైబిల్లో ఉంది, సర్వలోకానికి కలిసి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఉంది. అలాగే రాజ్యాంగంలో కూడా రాసింది కదా, 2 రాసింది కదా. మమ్మల్ని ఆపడానికి మీరెవరు? మీకు ఏ రాజ్యాంగంలో, ఏ గ్రంథాలు మిమ్మల్ని ఇట్లా ఇతర మతస్థుల్ని ఆపమని చెప్పి వాళ్ళ సువార్తలను అడ్డుకోమని చెప్పి రాసింది ఉందా? ఎందుకురా మీకు పొద్దున్న లేవగానే మా వెనకాల పడతారు, మా చుట్టూ పడతారు? ఏమనంటే మా ఇంట్లోకి చూసి మాతోని మీకు గొడవేంది, మీ భారతదేశం విదేశీ దేశం, మీది భారతదేశం కాదు, మేము భారతదేశానికి సంబంధించిన మతం కాదు, దేశానికి సంబంధించిన మతం అంటారు. ఇట్లా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు భారతదేశంలో ఉన్న మేము కూడా ఇట్లా మాట్లాడడం మొదలు పెడితే మీరు కూడా భారతదేశం దాటి అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇట్లాంటి కొన్ని దేశాలలో ఒళ్ళు కట్టుకొని ఉన్నారు. అక్కడ దేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మీ మీద ఇట్లా గొడవెట్టుకుంటున్నారు. ఇస్కాన్ వాళ్ళు దుబాయ్లో కూడా ఇట్లా మీ గురించి, మీ మతం గురించి ప్రకటించుకుంటున్నారు. అక్కడ అరెస్ట్ చేయడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? విన్నారా? కొన్ని న్యూస్లో విన్నారా? వార్తలు విన్నారా? వినలే. కానీ ఇక్కడ మాత్రం నేను తెలిసి వస్తుంది అంటేనేమో అన్నారంటారు. మమ్మల్ని గెలుక్కున్నది మీదే, మాతో పెట్టుకునేది కావాలిచ్చి మరి పొద్దున నిద్ర లేచిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు క్రైస్తవులతో పెట్టుకునేది మీదే. అతను ఏదో రోడ్ల మీద అదే బస్ స్టాప్లో సేవ చేస్తున్నాడు, సువార్త ప్రకటించుకుంటున్నాడు. మీకేం పోయే కాలం రా? మీకు దమ్ముంటే మీరు కూడా ప్రచారం చేసుకోండి, మీకు హక్కు ఉంది కదా, ప్రచారం చేసుకోండి. ఆపే హక్కు మీకెవరు ఇచ్చారా? ఇట్లా ప్రశ్నించి మాట్లాడితే కేసులు పెట్టడం, ఫోన్లు చేసి బెదిరించడం చేతనైంది మీకు ఇదే. మీకు దమ్ముంటే మీరు కూడా ప్రచారం చేసుకోండి. మీకు ఎవరైనా ఆపితే అప్పుడు అడగండి. మమ్మల్ని మీరు ఆపుతారు? మాకు రాజ్యాంగం